అవుతుందండి. ఇవాళ హైడ్రా ఇదంతా ఇవాళ 2 రోజుల నుంచి రాలేదండి, 2 months అవుతుంది. కాకపోతే ఛానల్ చూపించలే కావచ్చు, ఇప్పుడు ఛానల్ అన్నీ కూడా మేనేజ్ చేయబడుతున్నాయి. ముఖ్యమంత్రి గారు మొత్తం ఫోన్లు చేసి మీరు ఈ వార్త వేయద్దు, ఆ వార్త వేయద్దు, ఆ అర్థనాలు చూపించదని చెప్పగానే అందరు. అంటే మీకు ఆ డిఫరెన్స్ కనిపిస్తుందా మీడియాలో? 100% కాంగ్రెస్ కి ఫేవర్ గా ఉన్నారనే భావన వచ్చిందా మీకు? ఫేవర్ కాదండి, ఫేవర్ అనేది మేము ఎందుకో మరి వాళ్ళు కూడా ఆత్మని చంపుకుంటారు. ఏ మీడియా అయితే ప్రజల పక్షాల నిజాయితీగా ఉన్నానో ఆ మీడియా కూడా అప్పుడప్పుడు నియంత్రించబడుతుంది. కేసీఆర్ అప్పుడు నియంత్రించబడ్డది, మళ్ళీ ఇప్పుడు కూడా నియంత్రించబడుతుంది. నేను అప్పుడు చూసిన కొన్ని టీవీ ఛానళ్ళు అయితే బానిసల లెక్కనే భావించి పనిచేసినాయి. మాలాంటోళ్ళను ల్యాండ్ గ్రాబర్గా చిత్రీకరించినాడు, మాలాంటోళ్ళు ఇట్లా భావం పడని భూమిని మిగుతున్నాడు, ఎట్లేసినా మీరు చూసినారు. కాబట్టి ఇవి మీడియా కూడా ఇవాళ స్వతంత్రంగా యాక్ట్ చేసే పరిస్థితి చాలా తక్కువ. కొద్ది పత్రికలు, కొద్ది ఛానళ్ళు ఉన్నాయి తప్ప మెజారిటీ ఛానల్. కానీ ఇప్పుడు మీడియా మీద కూడా ఆంక్షలు, కక్షలు మీడియా మీద కూడా జరుగుతున్నాయి కదా. రాజకీయ నాయకుల్లో కూడా తేడా రావాలి కదా. ఇప్పుడు ఏ పార్టీకి ఆ పార్టీకి ఒక పేపర్ అయిపోయింది, ఏ పార్టీకి ఆ పార్టీ ఒక ఛానల్ అయిపోయింది. స్వతంత్రంగా ఉన్న ఛానల్ తక్కువ, ఉన్న ఛానల్ కూడా మీకు ఏమైనా యాడ్స్ చేయకపోతే బతకవు, కాబట్టి నీకు యాడ్స్ రావాలంటే మేము చెప్పిన పని వినాలని చెప్పి ఆ నియంత్రణ సీఎం గారి ఆఫీస్ నుంచి దానికి ఒక స్పెషల్ సెల్ ఉంటుంది, రోజు మాట చేస్తూనే ఉంటారు. ఒక వార్త రాగానే ఇది ఎందుకు వేస్తున్నారండి అని చెప్పి వాడే డిక్టేట్ చేసేటువంటి పరిస్థితి మనం చూసే రోజులలో డెఫినెట్గా నాలాంటి వాడు తిరుగుతున్న వార్తలు రాలే, టీవీలలో రాలే, పేపర్ రాలే. అవును, కొన్ని అంశాల్లో నిజంగానే మీరు అన్నట్టు మీ లైవ్స్ చాలా తక్కువగా చూపించడం జరిగింది. అది ప్రజలు కూడా అబ్జర్వ్ చేశారు. అది ఎందుకని అనుకుంటున్నారు మీరు? నియంత్రిస్తారు. ఈటల గారి ఎక్కడ ఫోర్ ఫ్రంట్కి వస్తాడో మాకు ఇబ్బంది అవుతుండో భయం ఉంటుంది వాళ్ళు. నాలాంటి వాడికి నేను మాజీ మంత్రి, నేను ఒక 2 సార్లు పార్టీ ఫ్లోలో ఉంది. తెలంగాణ వ్యాప్తంగా నన్ను గుర్తుపట్టని పది ఉండదు. ఈటల అంటే కేర్ ఆఫ్ అడ్రస్. ఎక్కడ అన్యాయం ఉంటే, ఎక్కడ పేద ప్రజలకు అన్యాయం జరిగితే కొట్లాడుతున్నటువంటి మనిషిని నేను వట్టి ఉంది రాస్తుంటారు. మామూలుగా వట్టి ఉంది చూపిస్తుంటారు ముఖదంపుడు ఉపన్యాసం లెక్క. కానీ అంతో ఇంతో అక్కడికి వచ్చే పని చేస్తున్నాడు. నా రాతలు రాయరు, అయినా నేను బాధపడలే. నేను ఎప్పుడు నువ్వెందుకు రాస్తలేవు అని చెప్పి అడగలే. నేను ఎప్పుడు వీటిని నమ్ముకొని బాగుపడలే. నేను ప్రజల్ని నమ్ముకొని, నేను 3 నమ్ముకుంటా. ధర్మం నమ్ముకున్నోని, ప్రజల్ని నమ్ముకున్నోని, శ్రమను నమ్ముకున్నాను. ఇవాళ 2 నెలలుగా నేను ఇంత పని చేస్తున్నప్పటికీ పేపర్లో టీవీలో రాకపోయినప్పటికి కూడా ప్రజలే మౌత్ టాక్లో మొత్తం హైదరాబాద్ స్ప్రెడ్ అయింది. ఇవాళ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కమ్యూనల్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ అందరికి ఏమైపోయిందంటే రాజేంద్రన్న ఉన్నాడు ఈ హైదరాబాద్లో, మా మల్కాయి సగం హైదరాబాద్ ఉన్నాడు ఆయన ఉండబట్టి మొత్తం హైదరాబాద్ కింద రక్షణ కవచంలాగా ఉన్నాడు అనే భావన మాత్రం వచ్చింది. ఇలా ఒక మాట చెప్పాలంటే నాకు ఎవరు సర్టిఫికేట్ ఇవ్వాల్సి అక్కర్లేదు, కానీ హైదరాబాద్ ప్రజానికం మాత్రం మా బిడ్డ ఒక ఉండేటువంటి అక్కడే చేసుకునేది మాత్రం సంపూర్ణంగా తృప్తినిస్తాను. ఖచ్చితంగా ఈ విషయంలో ప్రజల మద్దతు చాలా కూడగట్టుకున్నారు. కానీ దానం నాగేందర్ గారు మీ మీద కొన్ని ఆరోపణలు చేశారు. విన్నారా? మీ వరకు వచ్చిందా? ఆయన అధ్యక్ష పదవి కావాలంటే ప్రయత్నించుకోవచ్చు, కానీ ఇట్లా ప్రభుత్వంని బదనాం చేసే పని చెయ్యొద్దు అంటూ గట్టిగా స్పందించారు. వారే నిన్న మొన్న స్పందించినట్టున్నది. నేను మొదలై చెప్పిన హైడ్రా దూకుడు ఆపాలని, పేదల జోలికి పోవద్దని, గుడిసెలు కూల్చొద్దని చెప్పి వారే మాట్లాడారు. నాకు ఇంకొక మాట, దానం నాగేందర్ నాకు తెలిసి ఈ గడ్డ మీద నాకు వ్యక్తిగతంగా ఎవ్వరు శత్రువులు లేరు. నాకు వ్యక్తిగతమైన ఎజెండా కూడా లేని విషయం వారికి కూడా తెలుసు. నేను కొట్లాడుతుందల్లా పేదల గురించి కొట్లాడతా. కానీ నాకు ఇప్పుడు ఇంకా అధ్యక్ష పదవి గురించి ఆలోచించేది చిన్నగా లేను. నేను ఆల్రెడీ నా జీవితం ధన్యమైపోయిందండి. నేను ఎన్ని పదవులు అనుభవించానో అన్ని పదవులు అనుభవించిన ఇప్పటికే. టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడే 2 సార్లు నేను పార్టీ ఫ్లో లీడర్ అయినా. తెలంగాణ మూమెంట్ సందర్భంగా ఫ్లో లీడర్ అయ్యి ఇలా నా అసెంబ్లీలో నేను నిర్వహించిన పాత్ర ఇప్పటికీ తెలంగాణ గర్భంలో నిక్షిప్తంగా ఉంటుంది. నా తదుపరి నేను మొట్టమొదటి ఆర్థిక మంత్రి చేసిన, తక్కువేం చేసిన, 6 బడ్జెట్లు ప్రవేశపెట్టిన, నాకేం తక్కువ గౌరవం దొరకలే అక్కడ. కరోనా కష్టకాలంలో నిజంగా సరే బాధలు ఉండొచ్చు, కానీ ఆ కరోనా కష్టకాలం కష్టమట్టే ఈటలు ఎట్లా తట్టుకుంటాడో అనేది కూడా నిరూపించింది కరోనా. గిన్ని పదవులు అనుభవించిన నేను ఇప్పుడు వీళ్ళ దగ్గరకు వచ్చి నేను మా అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నట్టుగా లేదా కేంద్ర మంత్రి నాకేం అవసరం అండి? నా అవసరం ఉందని భావిస్తే,
నాకు ఆ క్వాలిటీ ఉందని భావిస్తే వాళ్ళని గుర్తిస్తారు. కానీ నేను అడుక్కుంటే ఎప్పుడు అడుక్కుంటాను కాదు. అయితే ఇక్కడ మీరు అడుగుతున్నారని కానీ ప్రయత్నిస్తున్నారని కానీ ఎక్కువగా వినిపించలేదు, కానీ పార్టీ అధిష్టానం మీ వైపు చూస్తోంది అనే మాట బయటకు వచ్చింది. అయితే దీనికి బండి సంజయ్ గారు అడ్డుకట్ట వేస్తున్నారని కూడా బయటకు వస్తుంది. ఏమంటారు? ఒకరు అడ్డుకట్ట వేస్తే ఆగుతుందా అండి? ఒకరు అడ్డుకట్ట వేస్తే ఆగుతుందా? ఎవరి క్వాలిటీ వాళ్ళకు ఉంటుంది, ఎవరి శక్తి వాళ్ళకు ఉంటుంది, ఎవరి పలుకుబడి వాళ్ళకు ఉంటుంది. అది చెరిపేస్తే చెరిగేది కాదు. 4 రోజులు కనుమరుగు చేసే అధికారం ఉండొచ్చు, కానీ 4 రోజులు కనుమరుగు చేసే అధికారం ఉండొచ్చు, కానీ దాన్ని శాశ్వతంగా కనుమరుగు చేసే అధికారం ఎవరికి లేదు. రైట్.